ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, యేసు ఏం చేశాడంటే సమాజ మందిరములో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని, దేవుని స్తోత్రాలు చెప్పండి, ఆయనంట సమాజ మందిరాల్లో బోధించాడంట, రాజ్య సువార్తను ప్రకటించాడంట, ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరిచాడంట, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందు గ్రామములందు సంచారము చేశాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూసారా, యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. ప్రతి రోగాన్ని కూడా ఆయన బాగు చేశాడు. ఈరోజు ఎటువంటి అనారోగ్యంలో ఉన్నప్పటికీ ప్రభు నిన్ను బాగు చేయగలడు. దేవునికి స్తోత్రాలు. ఆయన నిన్న నేడు రేపు ఎలాగున్నాడు చెప్పండి? ఒకే రీతిగా ఉన్నాడు. ఆ రోజు స్వస్థపరిచాడంటే ఈ రోజు కూడా నిన్ను బాగు చేయగలడు. స్వస్థత ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనారోగ్యం చూసి భయపడొద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్ను చూసి అది భయపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, రోగం చూసి భయపడొద్దని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్తే బాగుండేమో. రోగమే నిన్ను చూసి భయపడాలని చెప్పండి. ఎందుకని నీతో ఎవరున్నారు? నీతో ఎవరున్నారు? కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న రోగానికంటే గొప్పవాడు. యేసు ప్రభువారంట ఈ లోకంలో ఉన్నప్పుడు సమాజ మందిరాల్లో బోధించాడు, రోడ్ల మీద బోధించాడు. కనపడిన వారందరినీ కూడా ఆయన అందరినీ బాగు చేశాడు. ప్రతి విధమైన రోగాలను కూడా ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నీ రోగానికి విడుదల ఉంది, నీ యొక్క సమస్యకు విడుదల ఉంది. నీ యేసయ్య నిన్ను బాగు చేయగలడు. నీ యేసయ్య నిన్ను లేవనెత్తగలడు. ఆయన నిన్ను బాగు చేయడానికి ఈ లోకానికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరు గట్టికి దేవునికి స్తోత్రాలు చెప్పండి. గుండె మీద చేయి చెప్పండి. నా యేసయ్య నా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి రుగ్మతను, ప్రతి వ్యాధిని స్వస్థపరచగలరు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నారు. అప్పుడు స్వస్థపరిచారంటే ఇప్పుడు కూడా బాగు చేయగలరు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చెప్పండి, స్వస్థత మన హక్కు అని చెప్పండి. స్వస్థత ఎవరి హక్కు? ఎవరి హక్కు? మీ హక్కును పోగొట్టుకుంటారా? నా శరీరంలో ఉండటానికి నీకు వీలు ఎవరిచ్చారు? నీకు అధికారం. రోగం ఉండటానికి యేసయ్య ఇచ్చాడు అధికారం. నా శరీరంలో ఉండడానికి వీలు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందు గ్రామములందు సంచారం చేశారు. ఆ రోజు తిరిగినట్టుగా ఈరోజు పైపుల్ రోడ్ ఇండియన్ రివైవల్ చర్చిలోకి ప్రభు వచ్చాడు అన్నవాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. వచ్చింది నన్ను బాగు చేయడానికి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీ ఇంట్లో కూడా వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా వచ్చాడు? ఆ దేవుని వాక్కు ద్వారా వచ్చాడు. ఆయన వాక్కును పంపి బాగు చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకరోజు శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు అనారోగ్యంతో ఇంట్లో పడున్నాడని చెప్పాడు. చెప్పగానే దేవుడు అన్నాడు, సరే నేను వస్తాను యేసయ్య అని చెప్తే, నువ్వు రావక్కర్లేదు, ఇక్కడ మాట చెప్పితే అక్కడ పని జరిగిపోద్ది అన్నాడు. అలాగే మాట చెప్పగానే ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు ఏదైతే నమ్మావో అదే విధంగా జరుగుద్దని చెప్పగానే ఆయన వెంటనే స్వస్థ చిత్తుడు అయిపోయాడు. ప్రభు అన్నాడు, ఇటువంటి విశ్వాసాన్ని నేను ఎక్కడ కూడా చూడలేదన్నారు. ఈ రోజు కూడా ప్రభు మన మధ్యలో ఉండి ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదమ్మా, నన్ను నువ్వు బాగు చేశావని నమ్మేవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన సమూహములు చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, వారు ఎలాగున్నారంట? కాపరి లేని. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, ఒక మందిరానికి మనం వెళుతున్నాం అనుకోండి, ఒక కాపరత్వం కింద దేవుడు నడిపించాడు అనుకోండి, అదే కాపర కింద ఉండడం చాలా మంచిది. కొంతమంది ఆ గందులు ఈ గందులు ఆ బస్సు ఎక్కి ఈ బస్సు ఎక్కి పారిపోతున్నారు. దానివల్ల మీకు ఏ కాపరి లేకుండా అయిపోతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాపరి చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓ కాపరి, పరిపాలించేవాడు ఏ గొర్రె ఎలాగ పరిస్థితి ఉందో ఆ కాపరికే తెలుసు. కాబట్టి ఇలాంటి కాపరు లేని ఎలాగున్నారంట? గొర్రెల వరే ఉన్నారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కాపరి లేని గొర్రెలు. మన ప్రధాన కాపరి ప్రభు. ఈ లోకంలో కాపరిగా దేవుడు మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని పిలిచి మిమ్మల్ని కాపరిగా ఉంచారు. కాబట్టి కాపరి మాట వింటాం, కాపరి యొక్క భద్రతలో ఉండడం, సంఘంలో ఉండటం, సమాజంగా ఉండటం, ఆ యొక్క గుంపులో ఉండటం, ఆ దొడ్డిలో ఉండటం ఆరోగ్యం. అంతేగాని దొడ్డి విడిచిపెట్టి తిరిగావా ఏమవుద్దో తెలుసా? తోడేలు వచ్చి నిన్ను పట్టుకుపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపవాదిగాడు దొడ్డు బయట కాచుకుని ఉన్నాడు, ఏ విధంగా అయినా గుంపులోంచి నిన్ను వేరు చేయాలని. కాబట్టి వాడు వేరు చేసే పరిస్థితిలో నువ్వు ఉండటానికి వీల్లేదు. కాబట్టి నువ్వు యేసయ్య కాపరత్వం కింద నువ్వు వెళుతున్న మందిరంలో నమ్మకంగా బతకడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన జనసమూహం చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి, అది కాపర్ లేకపోతే ఏమైపోతారు? విసిగిపోతారు. కాపర్ లేకపోతే ఏమైపోతారు? చెదరిపోతారు. నాయకుడు లేకపోతే ఏమవుతారు? చెదరిపోతారు. నాయకుడు లేకపోతే ఏమవుతారు? ఆత్మీయ నాయకుడు కావాలి. ఆత్మలు సంపాదించే భారం కలిగిన నాయకుడు కావాలి. మందిరంకి వెళ్ళమన్నాం కదా అని కొంతమంది మందిరానికి వెళ్తారు. ఆ కాపర్ ఏం చెప్తాడో ఆ గొర్రెకి ఏం అర్థం కాదు. అసలు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు అర్థం కాదు. అటువంటి కాపరత్వం కింద ఉంటే నువ్వు ఎదగటం కాదు కదా, నీకున్న బలమే క్షీణించిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని రాజ్యానికి కూడా నువ్వు వెళ్ళలేవు. ఏ కాపరైతే దర్శనం ఉంటుందో, ఏ కాపరైతే ఆత్మల పట్ల భారం కలిగి ఉంటాడో, ఏ కాపరైతే ఆత్మల కొరకు జీవిస్తూ ఉంటాడో, ఏ కాపరైతే ఒక మిషన్ కలిగి ఒక భారం కలిగి జీవిస్తాడో, అటువంటి కాపర కింద ఉంటే నువ్వు విసిగిపోవు, చెదిరిపోవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కనపడిన ప్రతి మందిరంలో అడుగు పెట్టకూడదు. కొంతమందికి సత్యం తెలియదు, కొంతమందికి పిచ్చి పిచ్చి బోధలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి వీలు. అంచెదినములోనంట కలిపి చెరిపెడి బోధలు వచ్చేస్తాయి అంట. వింత వింత బోధలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఒక ఎండిన ప్రదేశంలో ఉండడం కాదు, ఫలించే ఒక భూమిలో మనం ఉన్నప్పుడు ఆ భూమిలోంచి వచ్చే ఆ యొక్క సారాన్ని కూడా మనం ఏమవుతాం తెలుసా? పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడ నాటబడుతున్నావో మనం తెలుసుకోవాలి. మంచి భూమా ఇది? ఆత్మల కొరకు సంపాదించే భూమా? దేవుని వాక్యం ఇక్కడ ఉందా లేదా? వాక్యానుగుణంగా జీవిస్తున్నారా లేదా? అటువంటి వాటిలో కానీ మనం ఇష్టానుసారంగా కనబడి దాంట్లో దూరామా, చెదిరిపోతాం. ఆఖరికి ఏమవుతుందో తెలుసా? విసిగిపోయి దేవుని సన్నిధినే వదిలిపెట్టి లోకానుసారంగా మారిపోతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అందుకే ప్రభు ఏం చెప్పారో చూడండి. కోత ఎంత ఎలాగుందంట? కోత ఎలాగుందంట? విస్తారము కానీ పనివారు ఎలాగున్నారు? కొద్దిగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కోత అయితే పండిపోయింది, కోత అయితే చక్క ఏమంటారు తెలుసా? పక్కోలోకి వచ్చింది, ఇంకా కొయ్యటమే కావాలి. కానీ జరిగిన పని ఏంటో తెలుసా? పనివాళ్ళు. ఈరోజు చాలామంది రక్షణ పొంది ప్రభువుని గురించి పక్కవారికి ఒక్క మాట కూడా చెప్పలేని స్థితిలో చాలామంది బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువుని గురించి ఎవరికి చెప్పలేని స్థితిలో. ప్రభు నిన్ను రక్షిస్తాడమ్మా. ప్రభు ఇది మతం కాదు. నీ బ్రతుకును మార్చే యేసయ్య అయినా నీ పరిస్థితి ఏదైనా మార్చగలడు. ఒక్కసారి ప్రభు దగ్గరికి రా.
ఒక్కసారి ప్రభు దగ్గరికి రా అని చెప్పి ఆ పంటను కొయ్యలేని స్థితిలో చాలామంది ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. రక్షణ పొందిన తర్వాత సేవకులకు ఒక్కలకే ఈ పని కాదు, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఒక కొడవలే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఏంటో తెలుసా, కోత కొయ్యటానికి అర్హులే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రభు ఏం చెప్పారు చూద్దాం. నిజమేనా పాస్టర్ గారు, నాకు అర్హత ఉందంటే మీరు ఒకసారి రండి. మత్తయి రాసిన సువార్త కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు, 19, 22 వచనాలు చూస్తున్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తీసం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతో వాటన్నిటిని గైకొనమని వారికి ఏం చేయాలంట, బోధించుడి. ఇదిగో ఈ యొక్క సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 7 నుంచి కొన్ని మాటలు. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుచున్నదని ప్రకటించుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వెళ్ళిపోతూ మనకు కమిషన్ ఇచ్చాడు. ఏమనో తెలుసా, కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి నేను మీకు పని ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో నా పని మీరు చేస్తే మీ పని నేను చేస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీ పనులు జరగకపోవడం కారణం ఏంటో తెలుసా, యేసయ్య పని చేయలేని స్థితిలో ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకో. కోతంతా ఎంతో విస్తారంగా ఉంది, రక్షణ పొందడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కానీ పని చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా? చాలామంది లేరు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? ఒకవేళ ఎవరిని ఇంట్లో పని చేస్తున్నావా? ఏనాడన్నా నోరు తెలిసి ప్రభుని గురించి చెప్పావా? చెప్పడం అంటే ఏంటో తెలుసా, ఆ ప్రకటించటం అంటే అక్కడ నువ్వు కోత కొయ్యడానికి నువ్వు రెడీ అవుతున్నావు. దేనికి స్తోత్రాలు. చెప్పటం నీ పని, ఆ కార్యం చేయటం ఆయన పని. ఒక మాట మీకు నేను చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి ఒక్కసారి మీరు రండి. 14 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయుదురు? 10:14. వినని వానిని ఎట్లా విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా విందురు? చెప్పండి అందరు కూడా. ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లా వింటారు? ఇప్పుడు ఎవరు ప్రకటించాలి? ఎందుకు మనం టీవీ పరిచర్య? ఎందుకు మనం గృహ కూడికలు? ఎందుకు కనపడిన వాళ్ళందరూ ప్రభువుని గురించి చెప్పడం? ఎందుకు మనకు బాధ్యత ఇచ్చాడు? సువార్త ప్రకటించే భారం మనకిచ్చాడు. ఇది ప్రభు ఇచ్చిన మిషను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంట? ఈ సువార్త మంచి వార్త. ఎందుకని కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివాళ్ళు లేరు. ప్రభువే నీకు పని ఇస్తానంటున్నాడు. నా పని నువ్వు చేయి, మిగతాది నేను చూసుకుంటా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఏమైందో తెలుసా, మన పనులు మనం చేసుకోవటం అయిపోయింది, కానీ దేవుని పని చేసేవాళ్ళు ఎవరు కూడా నశించుచున్న ఆత్మల కొరకు ఎవరు వెళ్ళేదారంటే యెషయా ఏమన్నాడో తెలుసా, నేను ఇక్కడ ఉన్నానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అట్లా అన్నాను కదా, ఉద్యోగం మానేసి పనులు మానేసి ఒకవేళ ఫుల్ టైం పిలిస్తే దేవుడు పిలుపుంటే పర్వాలా, లేకపోయినా నువ్వు ఎక్కడెక్కడ పని చేస్తున్నావో, ఎక్కడెక్కడ వ్యాపారం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నాడు అనేకులు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి పెడుతూ నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజు దేవుని కొరకు మనం కష్టపడుకోకుండా, కోత ఎంతో విస్తారంగా ఉంది. ఎంతసేపు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయి పని చేసుకుని రావటం, అవి చేసుకోవడం, ఇంతే. కానీ ప్రభు పని చెయ్య. పరలోకి వెళ్ళిన తర్వాత ఒక క్వశ్చన్ ఉంటుంది, అమ్మా నా పని చేసావా నువ్వు అంటే, ఏం పని, ఎక్కడ పని అంటారేమో. కాదు కాదు, కోత ఎంతో విస్తారంగా ఉంది. పనివారు ఎవరున్నారు తెలుసా? కొంచెం మందే ఉన్నారు. ఆ పనివారు నువ్వు పని కల్పించుకోవాలి. ఆ పని నువ్వు పురుకొలిపి దేవుడు చెప్పిన మాటకు లోబడి మనం పనిచేసేవారు. ఇక్కడ ఏమన్నారు తెలుసా? ప్రకటించేవాడు లేకుండా ఎలా వింటారు వాళ్ళు? నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఎలా వింటారు? రేపొద్దు నీ పక్కావా ఏనాడు కూడా, అమ్మా
ఇంత తప్పు పని చేశావే, నువ్వు హాయిగా పరలోకం వెళ్ళిపోయావు. ఒక్కరోజు కూడా నాకు ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదు. నా ఫ్రెండ్ అయ్యుండి కూడా ఒక్కరోజు రెండో రాకడుంది, నరకం ఉంది, పాతాళం ఉంది, పరలోకం ఉందని ఒక్క మాట కూడా నువ్వు నాకు చెప్పలేదే అంటే ఆ రోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందరికీ సువార్త ప్రభుని గురించే చెప్పాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుని గురించే చెప్పాలి. మీ సంగతి నాకు తెలియదు, మీ పరిస్థితులు ఎలాగున్నాయో నాకు తెలియదు, నేను ప్రభుని గురించే చెప్తున్నాను. ఆ ప్రభు నా జీవితాన్ని మార్చాడు, ఆ ప్రభు నా కుటుంబాన్ని మార్చాడు. ఈ రోజు ఇలా బ్రతుకుతున్నానంటే ఆ యేసయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యేసయ్య నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. చెప్పడం మన పని, ఆ విత్తనం ఫలింపు చేయడం దేవుని పని. అది మామూలు విత్తనం. యేసయ్య అనే విత్తనం మామూలు విత్తనం కాదు. అది మాడిపోవటం ఉండదు, కుళ్ళిపోవటం ఉండదు, లేకపోతే ఫలించకుండా ఉండదు. అది ఖచ్చితంగా ఫలించే విత్తనం. యేసయ్యని గురించి నువ్వు ఎవరికి చెప్తావో ఖచ్చితంగా ఆ పంటను నువ్వు కోస్తావు, ఆ కుటుంబాన్ని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతావు. ఒక మాట అడుగుతున్నాను, ఇక్కడ మీరు కూర్చున్నారు, ఎవరో చెప్పకుండా ప్రభువులోకి వచ్చారా మీరు? ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మీ తల్లిదండ్రులో, మీ తల్లిలో, మీ తండ్రో అందరూ కూడా ప్రభువుకి చెప్పబట్టి నువ్వేం చేసావు తెలుసా? ప్రభు దగ్గరకు వచ్చి. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మన మీద. అందుకు కింద వచ్చిన కూడా చూద్దాం, చూడండి ఒకసారి. కింద వచ్చిన కూడా ప్రకటించువారు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు? ప్రకటిస్తే వింటారు. ప్రకటించే వాళ్ళు ఏం చేయాలి మనం? అదే, అందుకే రివైవల్ వాయిస్ దానికోసమే. ప్రకటించేవారు, ఒకవేళ నువ్వు ప్రకటించలేకపోతున్నావు, ప్రకటించేవారిని ఏం చేయాలి? పంపాలి. ప్రకటించువారు పంపబడిలో ఎలా ప్రకటించెదరు? ఇందు విషయమై ఉత్తమము వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో. అబ్బా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సువార్త ప్రకటించే వారి పాదాలు ఎలాంటి అంట? అబ్బా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభుని గురించి చెప్పేవారి పాదాలు, ఆ సుందరమైన పాదం ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు సుందరంగా మారిపోద్ది. ఒకవేళ రోగాలు ఇల్లేమో, ఒకవేళ అప్పులు ఇల్లేమో, ఒకవేళ మానసిక ఒత్తిళ్ళేమో, ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధులు ఇల్లేమో, కొంతమంది సూసైడ్లు చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారో తెలియదు. ఆ యొక్క దెయ్యం అలా నడిపిస్తుందేమో. దెయ్యాలకి నిలయంగా ఉన్న ఆ ఇంటిలోకి సువార్త మోసుకుంటూ వెళ్ళి ఆ ఇంటిలో నువ్వు అడుగు పెట్టగానే ఆ ఇల్లు ఏమైపోతుందో తెలుసా? అనేకులుగా అందంగా కనబడటం ప్రారంభిస్తుంది. ఇల్లు అందంగా కనబడటం కాదు, ఒకప్పుడు పాడైపోయిన ఇల్లు ఈ రోజు ఏముందో తెలుసా? ప్రభువుని నమ్ముకున్న తరువాత లోన మనుషులు బాగవుతారు. లోన మనుషులు బాగవటమే కాదు, హృదయాలు బాగవటమే కాదు, ఇల్లు బాగవుద్ది. అనేకులకు వెలుగునిచ్చే ఇల్లుగా మారిపోద్ది. కాబట్టి సువార్తను ఏం చేయాలి? ప్రకటించే వారిని పంపించాలి. అది రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది. మనం రియాక్ట్ అవ్వకపోతే ఆ కోత పడిపోతుందేమో. సరైన టైంలోనే కోత కొయ్యాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ఆ టైంకు నువ్వు కొయ్యకపోతే ఏమవుతుందో? దొంగలు వచ్చి దోచుకెళ్ళిపోతారేమో. సరిగ్గా ఆ యొక్క హృదయాలు తెరవబడే టయానికి మనం ఏం చేయాలో తెలుసా? సువార్తను ప్రకటించి వాళ్ళని మనం కోసే వ్యక్తులుగా మనం ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలంట? సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఆ బాధ్యత మనకి ఇచ్చాడు. ఈ లోక పనుల కన్నా పరలోకపు పని ఎంతో. దేవుని సువార్త చెప్పడం ప్రారంభించు. అనేకులకు నీ మాటలు చెప్పు. ఒక దినాన పరలోకం వెళ్ళిన తర్వాత 2 చేతులు జోడించి, అరే ఆ రోజు నువ్వు నాకు చెప్పావు, నువ్వు చెప్పబట్టి ఈరోజు నేను రక్షణ పొందాను రా, నిజంగా చాలా ధన్యత అని చెప్పి ఇద్దరు కలిసి ప్రభువుని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతమందికి దేవుని సువార్త ప్రకటిస్తున్నావు? కోతంతో ప్రభు అడుగుతాడు ఖచ్చితంగా. నా పని నువ్వు తృణీకరించావు, జీవన వ్యాపారంలో చిక్కుపోయావు, నీ పనే చూసుకున్నావు, ఏనాడన్నా నా గురించి ఒక్క మాట కూడా చెప్పలా. ఆ రోజు ఎక్కడ పెడతావు సమాధానం? ఏం చెప్తావు? నేను అనుకున్నాను నిన్ను రక్షించుకున్న తర్వాత ఇన్ని వేల ఆత్మలు నువ్వు సంపాదించాలని నేను ప్రణాళిక చేశాను, కానీ ఏనాడు నా మాట వినలేదు, ఏనాడు కోత కోయడానికి రాలేదు, నువ్వు ఆ పనివారి కొరకు కూడా నువ్వు ప్రార్థించలేదు. కాబట్టి ఇదిగో వీళ్ళందరూ కూడా నీ వల్లే. కాబట్టి నేను ఇది చేస్తే ఈ బహుమతి నీకు ఇద్దామనుకున్నా,
నువ్వు చేయలేదు కాబట్టి ఈ బహుమతి నీకు లేదు. ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు అందరికి వచ్చి నీకు రాకపోతే ఎలా ఉంటుంది మనసులో? చెప్పండి. రేపు కోట్ల మంది నిలబడి ప్రభు నిన్ను పిలిచి భుజం మీద చేసి బలా నమ్మకమైన మంచి దాసుడు నేను లేకపోయినా ఎంత నమ్మకంగా పనిచేసావు, 5 తలాంతులు ఇస్తే 5 చేసావు, 2 ఇస్తే 2 చేసావు, కానీ చెడ్డ సోమరి దాసుడా 1 ఇస్తే తీసుకెళ్ళి పాతి పెట్టావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిదా. ఇంకో గొప్ప సత్యమేంటి తెలుసా? చెడ్డవాడి దగ్గర తీసుకుని ఎవరికి ఇచ్చాడు తెలుసా? గొప్పోడికే దేవుడు ఇచ్చాడు. పనిచేసేవాడికే దేవుడు విత్తనం ఇస్తాడు, నాటేవాడికే విత్తనం ఇస్తాడు. లేనుడి చేతులు ఎప్పుడు చేతులు లేనిగట్టనే ఉంటాయి. దానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు పని కొరకు నువ్వు విత్తుతూ ఉంటే నీకు ఇస్తానే ఉంటాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన లక్ష్యం, మన గురేంటో తెలుసా? కోత విస్తారంగా ఉంది, దేవుని రాజ్యం కింద పనిచేయాలి. కష్టమైనా నష్టమైనా పర్లా, శ్రమైనా వేదనైనా పర్లా, ప్రభు కొరకు పనిచేయాలి, ప్రభు కొరకు పనిచేయాలి. నిజంగా మా జీవితంలో మరి జీవబాబు దేవుని రాజ్యానికి వెళితే అందరూ అనుకున్నారు సంవత్సరం వరకు కూడా పాస్టర్ గారు లేగరేమో. నిజంగా ప్రభు పనిని వదిలిపెట్టకూడదు. మనకు సత్యం తెలుసు, మనకు నిరీక్షణ ఉంది. ఒక దినాన ఆయన్ని మనం చూస్తాం. ఒక దినాన మనం అక్కడికి వెళ్ళినప్పుడు బిడ్డ అంటాడు, ప్రభు నేను లేకపోయినా పప్ప కార్యక్రమాలు ఆగిపోలేదు, నేను లేకపోయినా ఇంకా నువ్వు ముందుకు సాగిపోయావు. నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుందని హ్యాపీగా కలిసే రోజులు మనం చూడబోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రభు పని కొరకు పరిగెత్తాలి. ఈరోజు నువ్వు కదలపోతే ఎవరో రక్షణ పొందకుండా ఆగిపోతుంది. నువ్వు కదిలితే వాళ్ళు రక్షించబడతారు. నువ్వు ప్రార్థిస్తే పనివారు వెళతారు. ఆ కింద వచనంలో ఉంది కదా, కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొరకన్నారు. పనివారును పంపించమని తండ్రి దగ్గర పంపిస్తే పని చేయడానికన్నా వెళ్ళాలి, లేకపోతే పనివారు పంపించమన్నా ప్రార్థన చెయ్యాలి. సువార్త ప్రకటన కొరకు నువ్వు సాయశక్తులా కష్టపడి దేవుని సువార్త నువ్వేం చేయాలో తెలుసా? ఇది ఒక జీవితంలో ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ. నోట్లోంచి ప్రభు వాసనే రావాలి. ఎక్కడికి వెళ్తున్నా ప్రభు వాసనే. నీ వాసన తట్టుకునేవాడు నీ పక్కన ఉంటాడు, ప్రభు మాటలు వినేవాడు. ఒకవేళ ఆ మాట బ్రతుకును మార్చేస్తుందేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒకరోజు మా తల్లిగారు మా చెల్లిని ఎగ్జామ్ రాయించడానికి ఏకేడబ్ల్యూ స్కూల్కి వెళ్ళింది. అక్కడికి వెళితే ఆమె పరీక్ష సెంటర్లోకి రూమ్లోకి పంపించినాక అక్కడ కూర్చుంటే ఆమె కూర్చున్నా ఉండదుగా. నోట్లోంచి ఏ వాసన వస్తుంది? సువార్త వాసనే. కాబట్టి ఒక ఆమెతో మాట్లాడడం ప్రారంభించగానే ఆమె వాక్యం విన్న తర్వాత, ఏమండి మీ మాటలు వింటే బ్రతకాలనిపిస్తుంది. ఈరోజు ఈ పరీక్ష అయిన తర్వాత మేము వెళ్ళి చచ్చిపోదాం అనుకుంటున్నాం. మాకున్న బాధలు అవి. ఇక్కడ నుంచి మేము ప్రభువుని పట్టుకుంటాం. ఈరోజు ప్రభు మమ్మల్ని బ్రతికిస్తాడని అక్కడ నుంచి ఏమైందో తెలుసా? బ్రతకాలన్న ఆశతో వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నువ్వు ఎక్కడ పనిచేసినా నీ నోట్లోంచి ఏ వాసన రావాలి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మందు కొనుక్కొచ్చి పెట్టుకున్నదంట, వెళ్ళి తాగుదామని మందు గిందు పక్క పడేసింది, యేసయ్యని పట్టుకుని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలియదు ఎంతమంది ఈ స్క్రీన్ అవతల చూస్తున్నారో, మనకు తెలియదు ఈ స్క్రీన్ అవతల ఎంతమంది దేవుని మాట వింటున్నారో తెలియదు, ఎంతమంది వారి జీవితాల కార్యాలు జరుగుతున్నాయో తెలియదు. సువార్తకు శక్తి ఉంది, యేసయ్య మాటలకు బలం ఉంది. చెప్పవలసిన ఒక్కటే, యేసయ్య మాట చాలు. ప్రభువుని నమ్ముకోండి. నా జీవితం ఎలాగుండేది, నా ప్రభు నన్ను ఇలా చేశాడని ప్రభుని గురించి చెప్పవలసిన బాధ్యత. కోత ఎంతో విస్తారంగా ఉందంట. పనివారులు ఏమైపోయారంట? ఒకవేళ నువ్వు పని చేయకపోతే పని చేసే వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి? పంపించమని తండ్రి నువ్వు ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు మనల్ని ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? ఈ పని చేయడానికే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గొర్రెలను ఏం చేయాలి? కనాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1:16, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యింది. నువ్వు చెప్పే యేసయ్య మాట పిచ్చి మాట కాదు, అది శక్తి గల మాట. సువార్తను గురించి నేను ప్రభు నీ జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? మనం ఏం చెప్పాలి చెప్పండి? కోత ఎంతో విస్తారంగా ఉంది, కాపర లేని వారుగా ఉన్నారు, విసిగిపోయారు, చెదరపోయారు,
వాళ్ళని చూసి దేవుని కనికరం కలిగి, అయ్యో వీళ్ళని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యెషయా ఉన్నాడు, నేనున్నాను ప్రభు అన్నట్లుగా నేను చేస్తానయ్యా. ఈ రోజు నుంచి నేను ప్రభు గురించి చెప్తాను, అందరికీ ప్రభుని గురించే చెప్తాను, కానీ ఎవ్వరికి చెడు చెప్పనయ్యా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రభు మహింపరిచే మాటలు నా నోట్లోంచి వస్తాయి. ప్రభుని మహింపరిచే మాటలే నా నోట్లోంచి వస్తాయి. ప్రభు ఎవరిని వచ్చి అమ్మాయి ప్రభు సహాయం చేసి రండి, నేను ప్రార్థన చేస్తాను మీ గురించి. నిలబడి అక్కడే ప్రార్థన చేయడం, దేవునికి స్తోత్రాలు. ఆ ప్రార్థన బ్రతుకును మార్చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 2 తిమోతి 4:2 వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యం కొరకు ఏం చేయాలంట? ప్రయాసపడాలి, కష్టపడాలి. ప్రభు వాక్యంలో తిమోతితో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, అయ్యా వాక్యం ప్రకటించయ్యా. సమయమందు, సమయం లేదు, ఏదో ఒక సమయం అని లేదు. ఏ సమయం, ఎంత సమయం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సమయమందును అసమయమందును ప్రయాసపడము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని సువార్త అనేకులకు ప్రకటించాలి. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు లేరు. పనివారిని చెప్పేవారిని ప్రకటించేవాళ్ళు పంపాలి మనం. ఎందుకో తెలుసా? మనం దేవుని జత పనివారు అని. అపోస్తలుడైన పౌలు అంటే, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, దేవుని పని చేయకపోతే మనకు శ్రమ, దేవుని వాక్యాన్ని ప్రకటింపక చేయకపోతే నీకు శ్రమ. నువ్వు చెప్పలేకపోతే చెప్పేవాళ్ళు నువ్వేం చేయాలో తెలుసా? పంపించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దేశానికి రాయబారిగా, పరలోకం రాయబారిగా నిన్ను ఉంచాడు. కాబట్టి రాయబారి చేయవలసిన పని ఏంటో తెలుసు? వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ ద క్రైస్ట్. దేవుని సువార్త ఎక్కడ, ఏ ఏరియాలో పనిచేస్తున్నావో ఆ ఏరియాలో ప్రభుని గురించి నువ్వేం చేయాలి తెలుసా? సువార్త ప్రకటించాలి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు కూడా చేశారు. యేసు ప్రభు వారు కూడా ఏం చేశారో తెలుసా? సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సువార్త ప్రకటింపకుండా చేసేది ఎవరో తెలుసా? దెయ్యం. నిన్ను మూగవాళ్ళుగా చేసింది ఏంటో తెలుసా? దెయ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దెయ్యాన్ని మాట వినొద్దు, దెయ్యాన్ని వదలగొట్టుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనం. యేసు ఆయన శిష్యులు వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మూగవాణిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. దెయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు ఏమైపోయాడంట? ఆయన మాట్లాడకుండా చేసింది ఏంటి చెప్పండి? ఈరోజు సువార్త చెప్పకుండా చేసేది ఏంటిది? కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? మీ ఒంట్లోంచి నోట్లోంచి ఏదిపోవాలి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని గురించి చెప్పకుండా ఉన్నావంటే ఎవరు చేస్తున్నారో? చెప్పకుండా చేసేది ఎవరు? దేవుని వాక్యం చెప్పలేకపోతున్నావు, ఎవరి వల్ల ఉన్నావు? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంది? ఆ మోగవాడు ఎవరి వల్ల మాట్లాడలేకపోయాడు? దెయ్యం వల్ల. ప్రభు దెయ్యం వదలగొట్టకనాడు ఏం చేశాడంట? కాబట్టి సువార్త చెప్పకుండా ఒకవేళ ఈ నోరు దెయ్యం మూసేసిందేమో, యేసు నామములో తెరవ